ఛానల్ క్రియేటివ్ హ్యాండ్స్. హాయ్ అండి అందరికి, దిస్ ఈజ్ నాగేంద్ర. సో ఈ రోజు నేను మీ ముందరికి ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. అదేంటో తెలుసా? కరాచీ హల్వా. కరాచీ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ని ప్రెస్ చేయండి. కీప్ సపోర్టింగ్ అస్. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు కార్న్ఫ్లోర్, షుగర్, ఇలాచీ పౌడర్, బాదం అండ్ జీడిపప్పు, నెయ్యి, తగినంత ఫుడ్ కలర్. ముందుగా ఒక కప్ కార్న్ఫ్లోర్ని తీసుకొని మనం ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో తగినంత వాటర్, అంటే 1 కప్ ఆఫ్ వాటర్ని యూజ్ చేసుకున్నాం. మనం లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా 2 కప్స్ ఆఫ్ వాటర్ నీడ్ అవుతుంది. ఫస్ట్ 1 కప్తో మనం లంప్స్ లేకుండా నీట్గా కలుపుకున్న తర్వాత ఇంకొక కప్ ఆఫ్ వాటర్ని యూజ్ చేసి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన దాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో 2 కప్స్ ఆఫ్ షుగర్, అంటే మనం 1 కప్ కార్న్ఫ్లోర్ పౌడర్కి 2 కప్స్ ఆఫ్ షుగర్, అందులో కొంచెం వాటర్ వేసేసుకొని మనం తీగపాకు అంటాం కదా, అలా వచ్చేదాకా స్టిర్ చేసుకుంటూ మనం తీగపాకుని రానివ్వాలి. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. సో ఇలా నురుగు బాగా వస్తుంది కదా, ఇలానే స్టిర్ చేస్తూ ఇంకాస్త మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదా కన్సిస్టెన్స్, అది దాంట్లో యాడ్ చేసేసుకొని ఇక బాగా స్టిర్ చేసుకుంటూ మధ్య మధ్యలో అవసరమైనప్పుడల్లా కాస్త నెయ్యిని యూజ్ చేసుకుంటూ స్టిర్ చేసుకుంటూ ఉండాలి. అదే అవుతుందిలే అని స్టిర్ చేయడం మాత్రం మానకండి. అలా స్టిర్ చేస్తూనే ఉండండి. ఎంత నాన్ స్టిక్ ప్యాన్ అయినా సరే మీరు మాత్రం ఇలా స్టిర్ చేస్తూ ఉండండి. సో దగ్గర పడింది కదా, ఇలా దగ్గర పడుతూ ఉన్న టైంలో మనం కాస్త నెయ్యి యాడ్ చేస్తూ ఉండాలి. ఇలా నెయ్యి యాడ్ చేస్తూ ఉంటే అది ఇంకా బాగా టేస్టీగా, ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ అయినప్పటికీ కూడా మనకి బాగా స్వీట్ అంటేనే నెయ్యి కదండి. సో నెయ్యి యూజ్ చేయడం వల్ల అది బాగా టేస్టీగా తయారవుతుంది. సో ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లేదంటే అడగంటేస్తుంది. నెయ్యి క్వాంటిటీ ఇంత అని చెప్పలేము, కానీ సో అవసరం మీరు ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ ఇలా అవసరం అన్నప్పుడల్లా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు మనం కాస్త ఫుడ్ కలర్, సో నేనైతే లెమన్ ఎల్లో తీసుకున్నానండి, ఎల్లో కలర్ యూజ్ చేశాను. సో మీకు మార్కెట్లో చాలా కలర్స్ దొరుకుతుంటాయి కదా, సో మీకు ఏది ఇష్టం అంటే అది యూజ్ చేసుకోండి. నేనైతే లెమన్ ఎల్లో యూజ్ చేశాను. సో ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. అది బాగా అంటే లైక్ అంత మిక్స్ అయిన దాకా యూజ్ చేయాలి, కలుపుతూ ఉండాలి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ మనం ఇంతకుముందు అనుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ లైక్ బాదాం అండ్ కాజు, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఇలానే మిక్స్ చేస్తూ ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండాలి. అవసరం అనుకున్నప్పుడు నెయ్యి యూజ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. నెయ్యి బాగా పైకి వచ్చినప్పుడు మన స్వీట్ రెడీ అయినట్టు అనుకోవాలండి. అప్పటి వరకు కొంచెం ఓపికతో కలుపుతూ ఉండడం ఇంపార్టెంట్ ఈ స్వీట్కి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ తక్కువ టైం, కానీ మిక్సింగ్ ప్రాసెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కలుపుతూనే ఉండాల్సి ఉంటుంది. ఫైనల్గా అయిపోయిందండి, చూసారు కదా నెయ్యి బయటికి వస్తూ ఉంది.
ఇప్పుడు మనం ఇంకొక బాక్స్ లాగా తీసుకున్నాను. సో దాంట్లో నెయ్యి యూజ్ చేసేసి దాన్ని ఆల్ సైడ్స్ అంటే మొత్తం కూడా బ్రష్ చేసేసాను, స్వీట్ మళ్ళీ అతుక్కుపోకుండా. ఇప్పుడు మనం ఇంతవరకు చేసుకున్న స్వీట్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం. సో చూడడానికి చాలా టేస్టీగా ఉంది కదా, చూడడానికే కాదండి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2 hours అలా సైడ్కి పెట్టేస్తే, హాట్గా ఉంటుంది కదండి, అలా సైడ్కి పెట్టేస్తే మీకు మంచిగా రెడీ అయిపోతుంది. అండ్ పైన గార్నిషింగ్కి బాదం ఇంకా జీడిపప్పు, అవి మీకు ఇష్టం ఉంటే ఏవైనా యూస్ చేసుకోండి. సో ఫైనల్లీ ఆఫ్టర్ 2 hours మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఇలా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం నార్మల్గా కేక్స్ లాగా ఉంటుంది కదండి, అలానే కట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలకు కూడా బాగా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇలా రివర్స్లో చేసేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని పీసెస్ కిందకి కట్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే కరాచీ హల్వా, టేస్టీ అండ్ కరాచీ హల్వా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.